కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్కు సీఎం వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతు బజార్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఎరువుగా ఎలా తయారు చేస్తున్నారో పారిశుద్ధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాసెస్ ని దగ్గరుండి పరిశీలించారు. రైతుకు ఆదాయం, వినియోగదారుడికి ఆదా లక్ష్యంతో ప్రారంభించిన రైతు బజార్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. రైతు బజార్లో ఉల్లిపాయలు అమ్ముతున్న రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్థానికంగా పండిన ఉల్లితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న ఉల్లిపాయలు, వాటి రేట్లు, అమ్మకం లాభం వంటి వివరాలు రైతుని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహించడం ఎంత అవసరమో అందరికీ అవగతమైంది. కర్నూలులోని సి క్యాంప్ రైతు బజార్లో స్థానిక విక్రేతల నుండి సరుకులు కొని డిజిటల్ పేమెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.